గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు గురువారం. ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ. కాకపోతే మార్కెట్ ఏ విధంగా ఉంది ఒకసారి చూద్దాం. చూసినట్టయితే మార్కెట్ అనేది మనకు ప్రివ్యూ క్లోజు ఈ 25,697లో అయితే ఓపెన్ మాత్రం మనకు 25,693లో ఓపెన్ అయింది. లోలో ఏర్పడింది, కానీ మన మార్కెట్ అనేది ఈ 25,679 దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా. ఆఖరికి మనకు ఈ 25,609లో క్లోజ్ అవ్వడం జరిగింది. కానీ ఇది ఏ విధంగా ఉంది ఒకసారి చూద్దాం. చూసినట్టయితే ఇక్కడ మనం ఆడేసుకున్న పిఈసీలు ఈ 25,900 పియును మరియు ఈ 25,200 సిఈ. ఒకసారి మనం ఈ 25,900 పి ఒకసారి గమనిద్దాం. ఇందులో చూసుకున్నట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్. ఇది ఒక 915 క్యాండిల్ మనకు రెడ్గా పెద్దగా ఏర్పడిన తర్వాత ఇక్కడ మనకు ఈ చిన్నగా ఒకటి ఈ 919 క్యాండిల్ ఏర్పడింది. ఆ తర్వాత ఈ విధంగా మూమెంటం తీసుకొని పైకి వెళ్ళినా కూడా మళ్ళీ డౌన్ అయిపోయింది ఇక్కడ రాక డౌన్ నుంచి. కానీ దీన్ని మాత్రం బ్రేక్ చేయలేదు. ఇదే మనకు సపోర్టు, అండ్ ఇదే మనకు కిందికి ఈ సపోర్ట్ బ్రేక్ చేసినట్లయితే ఇది మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకొని పైదాకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే నిన్నటి క్లోజింగ్ మీద మూమెంటం తీసుకుందో ఇది ఇక్కడ నుండి మళ్ళీ మనకు మూమెంటం తీసుకొని దీని హైని బ్రేక్ చేయట్లేదు. మళ్ళీ లోలోకి వచ్చి తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్ళింది. చివరిగా చూసినట్లయితే ఈ విధంగా ఉంది. ఎప్పుడైతే మనం గుర్తుంచుకోవాలి, ఈ విధంగా మూమెంట్ అనేది ఇది బ్రేక్ చేసినా సరే, ఎప్పుడైతే ఇది బ్రేక్ చేస్తుందో అప్పుడు మాత్రమే మనకు కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ మూమెంట్ అనేది మనకు ఈ ప్యాటర్న్ అనేది మనకు పైకి వెళ్ళే ప్యాటర్న్. ఉదాహరణకు ఒక ఇమేజ్ చూపిస్తాను మీకు. ఒకసారి చూడండి. ఇక్కడ ఇది ఇమేజ్. ఇది నిన్నటి క్లోజింగ్ అయిన ఈ 15 క్యాండిల్ నుంచి 915 క్యాండిల్ గ్రీన్గా మారి పైకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఇది పైకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా మళ్ళీ డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇది డౌన్ తర్వాత మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఇక్కడ మనం భయపడడం జరుగుతుంది, మళ్ళీ మార్కెట్ కిందికి వస్తుందేమో అని. ఇది ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ దీని హై ఏదైతుందో అక్కడకు వెళ్ళడం జరుగుతుంది. ఇందులోనే మనకు మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ ప్యాటర్న్ అనేది మనకు ఈ విధంగా వచ్చింది కదా, ఇక్కడ మనం భయపడిన అవసరం లేదు. మళ్ళీ మూమెంటం తీసుకొని దీని హై దాకా వెళ్ళడం జరుగుతుంది. ఇది మొత్తం గుర్తుంచుకోండి, ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ యాడ్ చేసుకున్న సిఈ కూడా ఒకసారి గమనిద్దాం. ఇది చూసినట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది ఈ విధంగా ఒక 915 క్యాండిల్ ఏర్పడింది. ఆ తర్వాత డౌన్ అయినా సరే మళ్ళీ ఇక్కడ ఈ 15 క్యాండిల్ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళి, ఆ తర్వాత ఎప్పుడైతే ఈ 15 క్యాండిల్ బ్రేక్ చేసిందో ఆ తర్వాత ఇది ఈ విధంగా కిందికి రావడం జరిగింది. ఈ విధంగా కిందికి ఎప్పుడైతే ఈ 15 క్యాండిల్ని బ్రేక్ చేసి ఈ విధంగా కిందికి మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా మనకి ఇది ఈ 15 క్యాండిల్ దగ్గరికి వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదా ఈ 915 క్యాండిల్ కూడా కిందనే ఉంటే ఈ 915 క్యాండిల్ దగ్గరికి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి తప్ప మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ఇంతవరకు ఇదే మూమెంట్లో ఇంత టైం అనేది కింద మనకు రావడం జరిగింది కాబట్టి పైకి వెళ్ళే మూమెంటం అనేది చాలా తక్కువ ఉంటుంది. చాలాసార్లు మనకు ఈ పైకి వెళ్ళడం వల్ల భయపడి ఎగ్జిట్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకు ఈ విధంగా పైకి వెళ్ళిందో మనకు మంచి బయింగ్ ఛాన్స్ అని మనం గుర్తుంచుకోవాలి, అర్థమవుతుందో. ఆ తర్వాత మళ్ళీ అక్కడ నుండి రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ కిందికి రావడం జరిగింది. దీంట్లో మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మనము కాల్ను మన పీని బై చేసుకున్నట్లయితే ఇదంతా మనకు డౌన్ ట్రెండ్లో ఉంటుంది కాబట్టి మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోండి. ఈ విధంగా చిన్నగా వచ్చినప్పుడు కాదు, ఎప్పుడైతే ఇలాంటి పెద్ద మూమెంట్ వచ్చినప్పుడు, అర్థమవుతుందో. ఎప్పుడైతే వీటిని క్రాస్ చేసి ఈ విధంగా పైకి వెళ్తుందో అప్పుడు ఇక్కడ మనం బై చేసుకున్నట్లయితే అపోజిట్ అన్న దాన్ని ఇప్పుడు సిఈ పైకి వెళ్ళింది కాబట్టి ఇక్కడ మనం పీని బై చేసుకున్నట్లయితే మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ విధంగా. ఆ తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా ఇది మళ్ళీ మనకు ఇక్కడకు రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ కావడం జరిగింది. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇందులో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా 915 క్యాండిల్ ఏర్పడిన తర్వాత ఇక్కడ మనం దీని మీద సపోర్ట్ తీసుకుంటుందని మనం అనుకుని ఇక్కడ మనం బై చేయడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మనం యాడ్ చేసుకున్న సీలు ఒకసారి మొదటిగా చూద్దాం. ఇందులో మనం ఈ 25,650 సి అని యాడ్ చేయడం జరిగింది.
ఇది చూసుకున్నట్లయితే నిన్నటి క్లోజింగ్ ఇది 134, హైలో ఇక్కరాకి వెళ్ళింది, ఒక 915 క్యాండిల్ ఇక్కరాకి వెళ్ళింది. మనం ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి, ఈ విధంగా గ్రీన్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత దీని మీద మనకు ఎప్పుడైతే మరో క్యాండిల్ గ్రీన్ క్యాండిల్గా మారుతుందో అప్పుడు మాత్రం ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి తప్ప, లేకుంటే ఒకటే గ్రీన్ క్యాండిల్ ఏర్పడి మనకు కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఈరోజు కూడా అదే జరిగింది మనకి. ఇక్కడ మళ్ళీ చూసుకున్నట్లయితే నిన్నటి క్లోజింగ్ మీద ఇది ఇక్కడి నుంచి రిజెక్ట్ అయింది. కాకపోతే ఇది మనకు ఇక్కడి నుంచి మూమెంటం తీసుకుంది కదా, మూమెంటం తీసుకున్నా కూడా ఈ నిన్నటి క్లోజింగ్ అయినా ఈ 15 క్యాండిల్ ఇది బ్రేక్ చేయలేక ఇది మనకు డౌన్ సైడ్ రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా ఇక్కడ నుండి మనకు 75 రూపాయల నుండి మళ్ళీ ఇది 110 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఇదే మనం పైకి వెళ్తుంది అనుకుంటాము, కానీ పైకి వెళ్ళదు, మళ్ళీ ఇది డౌన్ కూడా జరిగింది. ఈ విధంగా మళ్ళీ మనకు 62 రూపాయలు ఇది క్లోజ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ 25,700 సిఈ ఒకసారి గమనించండి. ఇది కూడా చూడండి, ఇది కూడా నిన్నటి క్లోజింగ్ ఇది ఇక్కడ మనకు 112 రూపాయల నుండి ఇది మనకి ఎక్కడికి వెళ్ళింది, 140 రూపాయల దాకా వెళ్ళింది. తర్వాత మళ్ళీ ఇది ఈ 15 క్యాండిల్ నుంచి మళ్ళీ రిజెక్ట్ అయ్యి మళ్ళీ కింది ఈ విధంగా ఇక్కడ మూమెంటం తీసుకున్నా సరే ఇది కూడా ఇక్కడనే మనం రిజెక్ట్ అయిపోయింది ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి, కానీ పెద్ద మూమెంటం జరగలేదు, దీన్ని బ్రేక్ చేయలేదు. ఆ తర్వాత ఇది ఈ విధంగా కిందికి వచ్చి మళ్ళీ ఇది 58 రూపాయల నుండి మళ్ళీ ఇది 85 రూపాయలకి వెళ్ళి తర్వాత మళ్ళీ మనకు డౌన్ కావడం జరిగింది. ఓకేనా. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 25,600 సిఈ ఇది చూడండి, ఇక్కడ మనకు ఈ విధంగా ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది. మనం అనుకుంటాం ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుందాం అనుకుంటాం, కాకపోతే మనం గుర్తుంచుకోవాల్సింది దీని మీద సపోర్ట్ తీసుకోవాలి. ఎప్పుడైతే మనం మెయిన్ పీఈ అవుతుందో ఈ విధంగా ఉన్నప్పుడు అది ఇక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. అది ఇప్పుడు ఇక్కడ మార్కెట్ ఆగినప్పుడు మాత్రమే. అర్థమవుతుందా? ఈ విధంగా మూమెంటం తీసుకున్నా సరే మళ్ళీ ఇది ఇక్కడ నుండి 205 నుండి ఇక్కడకు రావడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ నుండి మనకు 164 నుంచి రిజెక్ట్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్ 100 రూపాయలకు, తర్వాత మళ్ళీ 96 రూపాయల నుండి మళ్ళీ ఇది 139 రూపాయలకు, తర్వాత మళ్ళీ మనకు డౌన్ కావడం జరిగింది. ఇప్పుడు మనకి ఈ ప్యాటర్న్ గుర్తుంచుకోవాలి. ఈ విధంగా దీన్ని బ్రేక్ చేసిన తర్వాత ఈ విధంగా మూమెంటం తీసుకున్న సరే మళ్ళీ ఇది ఎంత హైకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒకటేసారి ఇక్కడ మనకు డౌన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఈ విధంగా ప్యాటర్న్ ఏర్పడుతుంది. ఈ ప్యాటర్న్ ఏర్పడిన అర్థం చేసుకోవాలి, మళ్ళీ ఇది మనకు డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి. ఓకేనా. ఈ విధంగా డౌన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మనం పీలను కూడా గమనిద్దాం. ఇందులో మనం ఈ 25,400 పీ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే ఇది నిన్న క్లోజింగ్ ఇది ఈ విధంగా ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడింది. ఆ తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ మనం మూమెంటం తీసుకుని రెడ్ క్యాండిల్ నుంచి మూమెంటం తీసుకుని పైకి వెళ్ళి మళ్ళీ డౌన్ అయినా కూడా మళ్ళీ ఇది 33 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 62 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత దీనిలో పైన మూమెంటం జరిగింది 56 రూపాయలకు, తర్వాత మళ్ళీ ఇది 51 రూపాయలకి ఇక్కడ మనకు డౌన్. ఇది మనం గుర్తుంచుకోవాలి. మళ్ళీ ఇది సేమ్ ఇది 34 రూపాయల నుండి చూసుకున్నట్లయితే మళ్ళీ ఇది మనకు 57 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇది నేను చెప్పేది అన్నట్టు మనకు ఈ విధంగా సిఈ అనేది పెరిగినప్పుడు పిఈ అనేది కింది రావడం జరుగుతుంది. అది మళ్ళీ ఇది 34 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 55 రూపాయల దాకా వెళ్ళింది, కానీ దీన్ని బ్రేక్ చేయలేదు, ఎందుకంటే ఇది ఇక్కడ నుండి కిందికి వచ్చింది కాబట్టి. ఓకేనా. ఆ తర్వాత చివరిలో మళ్ళీ ఇది 40 రూపాయల నుండి మళ్ళీ ఇది 56 రూపాయలకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 25,500 పిఈ ఇది చాలా ఇంపార్టెంట్ మనకు వీడియో, ఇది గుర్తించండి. ఇది నిండు క్లోజింగ్, ఇది కూడా సేమ్ 915 క్యాండిల్ పెద్దగా ఏర్పడింది. మళ్ళీ ఇది 50 రూపాయల నుండి మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది 72 రూపాయలకు. ఆ తర్వాత మళ్ళీ ఇది 52 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 90 రూపాయల దాకా వెళ్ళింది. అంటే మాక్సిమం ఇది మనకు 90 రూపాయలు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు డౌన్ అయింది. మళ్ళీ ఇది 57 రూపాయల నుండి మొదలుకొని మళ్ళీ ఇది మనకు 93 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇది మనకు మంచి పాయింట్. మనం ఎప్పుడైనా సరే మనకు ఎక్స్పైర్ అప్పుడు మాత్రం ఇటువంటి పీఈలు తీసుకుంటే ఇంకా మంచి బెనిఫిట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మామూలు అప్పుడు కూడా మనం ఈ 30 రూపీస్ 40 రూపీస్ కాకుండా 50 రూపీస్ ఎబో తీసుకున్నట్లయితే మనకు మంచి 2 లాట్లు తీసుకున్నా కూడా మనకు మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దీని హై మనకు తెలిసిందే. ఈ ప్యాటర్న్ మనం గుర్తించినట్లయితే ఇక్కడ మనం బై చేసుకున్నట్లయితే మనం ఇక్కడ టార్గెట్ పెట్టుకోవచ్చు 97. ఇక్కడ విక్కుంది కాబట్టి ఇక్కడ మనం 93 దాకా మనం ఈ బాడీని చూసుకున్నా కూడా ఇక్కడ నుంచి మనం 93 దాకా మనం పెట్టుకోవచ్చు. ఓకేనా. ఆఖరికి ఇక్కడికి 90 రూపాయలను మనం పెట్టుకోవచ్చు. ఇక్కడికి అంటే 50 రూపాయల నుండి ఇక్కడ 58 రూపాయల నుంచి ఇక్కడ మనకు
రూ. 93 దాకా వెళ్ళడం జరిగింది. దీంట్లో మనకు రూ. 45 దాకా రావడం జరిగింది. ఓకేనా. అదేవిధంగా మళ్ళీ డౌన్ అయినా కూడా మళ్ళీ రూ. 70 నుండి మళ్ళీ ఇది రూ. 95 వెళ్ళింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 25,600 పిఈ ఇది చూసుకున్నట్లయితే ఇది కూడా సేమ్ అన్నీ ఇది మనకు ఎక్కడ నుండి ఇది మనకు నిన్నటి క్లోజింగ్ అనే 15 క్యాండిల్ నుంచి మనకు రిజెక్ట్ అయిపోయింది. ఈ విధంగా రూ. 78 నుండి ఎక్కడికి వెళ్ళింది రూ. 107. ఆ తర్వాత మళ్ళీ రూ. 85 నుండి మళ్ళీ ఇది రూ. 146. ఆ తర్వాత మళ్ళీ చూసుకున్నట్లయితే ఇది మనకు రూ. 93 నుండి మళ్ళీ ఇది రూ. 145 వెళ్ళడం జరిగింది. ఇక్కడ మనకు అమౌంట్ పెరిగిన కొద్దీ మూమెంట్ అనేది హెవీగా ఉంది. మళ్ళీ ఇది రూ. 111 నుంచి మళ్ళీ ఇది రూ. 147 వెళ్ళడం జరిగింది. ఓకేనా. అదేవిధంగా చివరిగా ఇది మనం చాలా పెద్ద పిఈ ఇది చూసుకున్నట్లయితే 150 అంటే మనకి పెద్ద పిఈ ఇది రూ. 158 నుండి ఎక్కడికి వెళ్ళింది ఇది మనకు రూ. 95 వెళ్ళింది. రూ. 95 నుండి ఇది మనకు డబుల్ ప్యాటర్న్ ఏర్పడింది. ఇక్కడ గుర్తుంచుకోండి. ఈ విధంగా పెరిగేది ఉంటే మనకి ఇది డబుల్ ప్యాటర్న్ ఉంది. అదే సింగిల్ ప్యాటర్న్ అయితే మాత్రం దీన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తుంది. అప్పుడు ఇంకా ఇది చాలా పవర్ఫుల్గా అవుతుంది అర్థమవుతుందా. ఇది మళ్ళీ రూ. 110 నుండి ఇది మనకు రూ. 175. తర్వాత మళ్ళీ ఇది రూ. 141 నుండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది రూ. 165. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ విక్కు ఏర్పడి మళ్ళీ ఇది రూ. 140 నుండి మళ్ళీ ఇది రూ. 162. తర్వాత ఇది మనకు డౌన్ అయింది. ఇక్కడ మళ్ళీ రూ. 114 నుండి మళ్ళీ ఇది రూ. 178. తర్వాత మళ్ళీ ఇది రూ. 138 నుండి ఇది మళ్ళీ రూ. 180 వెళ్ళి రూ. 150 గుర్తుంచుకోండి. ఈ ప్యాటర్న్ మాత్రం మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. పైన పెరిగినప్పుడు కూడా ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చినా కూడా మళ్ళీ పైకి వెళ్ళే మూమెంట్ ఉంటుందని మీరు గుర్తుంచుకోండి. ఓకేనా. దీన్ని బ్రేక్ చేసినా సరే ఇది మనకు హై, ఇది మనకు మెయిన్ హై, ఇది మనకు మొదటి హై. ఆ తర్వాత ఈ రెండు హైలు వచ్చినాయి కదా అని చెప్పి మళ్ళీ మనం డౌన్ అయితే మనం భయపడడం జరుగుతుంది. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఈ విధంగా డౌన్ అయ్యి దీన్ని బ్రేక్ చేసినప్పుడు మాత్రమే మనకు మూమెంటం కిందికెళ్ళి ఉంటుంది. కానీ ఇది బ్రేక్ చేయాలంటే డైరెక్ట్ రెడ్ క్యాండిల్స్ ఏర్పడుతుంది. డైరెక్ట్ ఇక్కడ మనకి ఈ విధంగా ఆగి మరి మనకి ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్ ఏర్పడవు. ఈ విధంగా గ్రీన్ క్యాండిల్ ఏర్పడిందంటే మాత్రం మళ్ళీ మనకు పైకి వెళ్ళే మూమెంట్ ఉంటుందని మనం గుర్తుంచుకున్నట్లయితే మనం మంచి లాభాలు పొందే అవకాశాలు ఉంటాయని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.